ఏలూరు పార్లమెంటు పరిధిలో పెండింగ్ లో ఉన్న పనుల సాధనకు కొత్త అభివృద్ధి పనులు మంజూరుకు పార్లమెంటు సమావేశాలను ఎంపీ పుట్ట మహేష్ కుమార్ చక్కగా ఉపయోగించుకున్నారు. పార్లమెంట్ సమావేశంలో పాల్గొంటూనే సమయం దొరికినప్పుడల్లా వివిధ శాఖల మంత్రులను కలుస్తూ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఏలూరు పరిధిలోని పెండింగ్ సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్తున్నామని తెలిపారు. అయితే ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. గత 10 రోజులుగా ఢిల్లీలో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పాల్గొంటూ ఏలూరు పార్లమెంటుకు సంబంధించిన వివిధ పెండింగ్ పనులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లిన విషయాలను వివరించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డు జాతీయ రహదారిగా విస్తరించాల్సిన విషయాన్ని చెప్పినట్లుగా ఎంపీ తెలిపారు. అయితే ఈ రహదారిపై ప్రధానమంత్రికి కూడా లేఖ రాసినట్లుగా త్వరలో ప్రధానిని కలిసి ఏలూరు జంగారెడ్డిగూడెం రహదారిపై మాట్లాడతానన్నట్లుగా ఎంపీ వెల్లడించారు. అదేవిధంగా కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ డిపిఆర్ ఆమోదించి త్వరగా పనులు మొదలు పెట్టాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి విజ్ఞప్తి చేయగా వచ్చే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లుగా కేంద్ర మంత్రి తెలిపారు. కలిసి మన కొవ్వూరు భద్రాచలం రైల్వేది వర్క్స్ స్టార్ట్ అవ్వాలి అని అడగడం జరిగింది. ఆయన కొంచెం అది క్యాబినెట్లో అప్రూవల్ జరిగి కొన్ని రోజులు టైం పడుతుంది. క్యాబినెట్లో అప్రూవల్ జరగాలి. మేము అంతా కూడా ప్రిపరేషన్ చేస్తున్నాం. ప్రిపరేషన్ అన్ని కూడా చేసి క్యాబినెట్కి తీసుకొని వెళ్ళడానికి ప్రిపరేషన్ చేసుకుంటున్నామని ఆయన కూడా చెప్పడం జరిగింది. అది ఎంత తొందరలో అప్రూవల్ అయితే అంత తొందరగా చేయగలుగుతాము అని ఆయన కూడా చెప్పడం జరిగింది. నేను కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను ఆయనని, కొవ్వూరు భద్రాచలం రైల్వే తొందరగా కంప్లీట్ చేయాలి, ఎన్నో ఏళ్ళు కళ, ఇది 40 ఏళ్ళు కళ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. నాకు తెలిసి వచ్చే క్యాబినెట్ డేస్లో ఈ డిసిషన్స్ అనేది కూడా జరుగుతుంది. ఎప్పుడు నాకు రైల్వే మినిస్టర్ దగ్గర నుంచి క్లియరెన్స్ వస్తుందో ఈ మన కొవ్వూరు భద్రాచలం రైల్వే గురించి ఇమ్మీడియట్గా నేను మీకు అందరికి కూడా అప్డేట్ చేస్తానని కూడా మీకు తెలుపుతున్నా. అలాగే అది కాకుండా పామ్ ఆయిల్ రైతులకి ఎప్పుడో నుంచి గిట్టుబాటు ధర, మనము ఇప్పుడు 19,000 మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ఇంకా మంచి గిట్టుబాటు ధర రావడానికి ఇంకొక 10% ఇంపోర్ట్ డ్యూటీ వేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ని కోరుతున్నాను.